హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు తెల్లారితేనే 5:30కి అంతా లేసేసినాను. 5:15 అంతా లేసేసినాను. మార్కెట్కి అంతా పూలు ఏమేమో తెచ్చుకోవాలనేసి త్వరగానే లేసేసినాను. లేచేసి అంతా కడుపునంతా అలుక్కొని బయటంతా కడుక్కొని ముగ్గులంతా వేసుకొని అన్నీ చేసుకొని అన్ని పని టిఫన్ అన్నీ రెడీ బిన్నగా చేసేసి బిన్న వేస్తే మళ్ళీ రెస్ట్ అయిపోతుంది అనేసి బిన్ననే లేసేసినాను. బిన్న లేసి కడుపునంతా లేచిన తక్షణమే నేను ఎప్పుడూ అంతే ఒక మూతి కడుక్కొని కడుపునంతా అలుక్కొని పసుపు మూతి కట్టుకొని బయటంతా ముగ్గులు వేసుకొని ఆ తర్వాతనే వేరే పని చేస్తాను. చూడండి, ఇంకా ఇల్లు కూడా ఏం లేదు. దీన్ని క్లిప్పింగ్ తీసుకున్నాను. అట్లే చల్లగా ఉంటుంది. చల్లగాలికి అంతా బయట వస్తే అట్లే కూల్గా అంత బాగుంటుంది. అన్నీ తీసుకున్నాను. క్లిప్పింగ్ అయితే తీసుకొని అంతా బయట అంతా కడిగేసి ముగ్గులు పెట్టుకొని అన్నీ వేసుకున్నాను. ఇంకా ఫుల్ వెలుగు కూడా ఏం లేదు. ఫుల్ అంతా మబ్బుతానే ఉంది. దీన్ని క్లిప్పింగ్ తీసుకున్నాను అట్లే నేనైతే. అంత అలికైన ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులంతా వేసుకున్నాను. ఇంకా ఆరేం లేదంటే ఇది ఇట్లుంది. ఇంటి ముందర ఉండే ప్యాసేజ్ అది కూడా అంతా కడిగేసినాను. అంతా ఫుల్ నుంచి ఆడ వరకు ఫుల్ మొత్తం అంతా కడిగేసుకోవాలి. అంతా కడిగేసాను. ఇప్పుడు టిఫిన్కి వచ్చేసి పడ్డు చేస్తామనేసి చేస్తాను. పుల్లుంట్లకి ఎర్రగడ్డ, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, మిరపకాయ, క్యారెట్ అంతా వేసుకుంటాను. పుల్లుంట్ల పిండి ఉంటుంది కదా, పిండిలోకి దాన్ని వేసేసి దోశ పిండిలోకి అంతా వేసి మిక్స్ చేసుకుంటే ఈ రకంగా కలుపుకోవాలి. అదైతే పుల్లుంట్లది ప్యాన్ పెట్టుకొని దాంట్లో అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి అది వేడైన తర్వాత పుల్లుంట్ల పిండి వేసుకోవాలా. అన్నిటిలోకి ఇట్లే పిండి అంతా ఫిల్ చేసి పెట్టుకోవాలా. అన్నిట్లకి ఫుల్ ఇట్లే పిండి వేసి పెట్టుకునేసి దాన్ని ప్లేట్ మూసి పెట్టుకుంటే అది లోపల బాగా ఉడుకుతుంది. ఇది కూడా అంతే, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా, తక్కువ పెట్టుకోకూడదు. అప్పుడు లోపలంతా బాగా ఉడుకుతుంది. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తే ఒక 3 minutes మూత పెట్టి వదిలేస్తే లోపలంతా నీట్గా ఉడికిపోతుంది. అది ఉడికే లోపల చట్నీ చేసుకుందాం అనేసి శనగకాయ గింజలంతా ఎంచుకుంటాను. శనగగింజల చట్నీ పడ్డు కాంబినేషన్ బాగుంటుందనేసి శనగగింజల చట్నీని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది అయింది. ఇంకొక పక్క కలుసుకోవాలా, తిప్పేసుకుందాం ఇదంతాను. శనగగింజలు వేయించే లోపల ఇది ఒక పక్క ఉడికింది. ఇంకొక పక్క ఉడకనేసి తిప్పేసి పెట్టుకుంటాను. అన్నిటిని ఇట్లా తిప్పుకోవాలా. చూడండి, టచ్ చేస్తేనే అట్లా ఎంత వచ్చేస్తుంది. బాగుంది పిండి మనం వేసింది ఇదంతాను దాంట్లో బాగుంది. క్యారెట్ ఎక్కువగానే వేసుకోండి. మీరు అనుకోవచ్చు అన్నిట్లోనూ క్యారెట్ చూపిస్తుందని. క్యారెట్ తింటే మనకి హెల్త్కి అంతా మంచిది కదా. రక్తం లేకపోతే బిడ్డలకంతా అట్లే కోసిస్తే కూడా చాలా మంచిది. అన్నిట్లోకి నేను క్యారెట్ చాలా ఎక్కువ చేసుకుంటా. చట్నీకి ఏమేమి కావాలంటే కొత్తిమీర, పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ, టెంకాయ, కొంచెమే టెంకాయ వేసుకుంటా. 4 పాయలు తెల్లగడ్డ, కొంచెం చింతపండు, అవన్నీ కొంచెం ఒక స్పూన్ అంత నూనె వేసుకొని నూనెలో వేసుకుంటా పొచ్చాల్సిన రాకుండా ఉంటుంది అనేసి. దాంట్లోకి ఒక చిన్న టమాటకాయ కూడా కోసేసుకున్నాను. ఇవంతా ఫుల్ నూనెలో వేగే లోపల ఇంకొక సైడును కాలింది. అన్నీ ఎత్తేసుకున్నాను. అన్నీ ఎత్తేసుకునేసి చూడండి, ఈ రకంగా ఆ పక్క ఈ పక్క 2 పక్క మార్చుకోకుండా గోల్డెన్ కలర్ వరకు కాల్చుకుంటే లోపలంతా ఫుల్ ఉడికింటుంది. ఇవి మనం ఇదంతా ఎత్తుకొని వేయ లోపల ఇవంతా చల్లగా అయింది. నేను చట్నీకి అంతా వేయించి పెట్టుకోండి. అదంతా చల్లగా అయింది. ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇవంతాను అదంతా జార్లోకి వేసుకోవాలా. చల్లగా ఉన్న జార్లోకి వేసుకొని ఇంకొక ట్రిప్ పోస్తాను నేనైతే పడ్డుని. అప్పుడైతే ఒక చేతిలో ఫోన్ అనేది అందుకే క్లారిటీగా రాలే. ఇప్పుడు ఇంకొక ట్రిప్ వేసి చూపిస్తానని చూడండి. నీట్గా ఇట్లా వేసుకోవాలా. ముక్కాలు భాగమే వేసుకోవాలి. దీంట్లోకి అయితే గుంతు పగనాలు అంటారు, పడ్డు అంటారు, పుల్లుంట్లు అంటారు. ముక్కాలు భాగం వేసుకుంటే అది ఉడికి పొంగే లోపల ఫుల్గా దాన్ని ఇంకా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్ మూసేస్తే ఉడికిపోతుంది. మనం వేయించి పెట్టుకోండి చట్నీకి అవన్నీ వేసుకొని శనగగింజలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటో, టెంకాయ ఇవన్నీ వేసుకొని కొంచెం శనగపప్పు, కొత్తిమీర, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకొని పెట్టుకుంటే పుల్లుంట్లు చట్నీ రెడీ అవుతుంది. చూడండి, గట్టిగానే ఉంది చట్నీ అయితే. తిరుగుబాతు కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను తిరుగుబాతుకి వేసుకోలేదు. ఇప్పుడైతే మార్కెట్కి వచ్చాము. మార్కెట్ పువ్వులు మా పక్కింటంటే మేము పోయినాము. మార్కెట్కి పోదాము తెచ్చుకున్నాం అనేసి పూలు, టెంకాయ, ఆకు ఒక్క ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాము. మార్కెట్కి పోతే పండుగ కావాలి కదా అనేసి మార్కెట్కి వచ్చినాము. రేట్లు చూస్తే మాట్లాడేకేళ్ళ పూలు అంత రేట్లు ఉన్నాయి. అన్నిటి ఏమేమి కావాలో తీసుకొని ఒక జాగాలో ఒక జాగాలో ఒక రేటు చెప్తారు. ఏడ తక్కువ ఉందో చూసి తీసుకొని వచ్చినాను. ఇదైతే బీన్స్ గింజలు, ఇది కనుగోలు పూలు. బీన్స్ గింజలు ఒడిచిపెట్టుకోండి. ఇది పూలు చామంతి పూలు, రోజు మల్లెపూలు, కలిసికి కానీ మల్లెపూలు అయితే కదా పసుపు కలర్ చామంతి పూలు మాల కొడితే బాగుంటుంది అనేసి పూలు కొంత కాలం తెచ్చినాను.
2 రకాల చామంతి పూలు తెచ్చినాను. అంటిపండు, ఆకు ఒక్క, టెంకాయలు. పండుగ అంటే అన్నీనూ కావాలి కదా, పూజకి అన్నిటికీ కావాలనేసి టెంకాయలు తెచ్చినాను, ఆకు ఒక్క, అంటిపండు అన్నీనూ తెచ్చినాను. కనుగోలు పూలు అంటే విడి పూలు తెచ్చిన కదా, వంట కట్టుకొని మాల కట్టుకొని పెట్టుకున్నాం అన్నింటినీ అనేసి. ఇవన్నీ కట్టుకోవాలి. పూలు మల్లె పూలు అంతా పోంచుకొని కలశానికి ఈ పూలంతా కట్టి పెట్టుకుంటాను. 100 గ్రాములు తెచ్చిందని ఇవైతే 2 మాలలు మంత్ దాకా అవుతుంది. అన్నీ కట్టి పెట్టుకుంటే రేపటికంతా వేసుకునేకి ఎంత సరిపోతుంది. ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా అనేసి అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. తెచ్చి అన్నీ కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పూలన్నీ కట్టి పెట్టి దాంతో పెట్టుకుని ఇంకా దేవుని రూమ్ క్లీన్ చేసుకుని దేవుని సామాన్లన్నీ తోముకుందాం అనేసి దేవుడి సామాన్లన్నీ ఎత్తుకుంటాను. ఇవంతా ఎత్తుకొని నేను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను దేవుడి సామాన్ అన్ని